దినాలు తప్పించి భద్రపరిచి క్షేమంతో సజీవులుగా ప్రభుని ఆరాధించుకునేటువంటి ప్రజలుగా, ప్రభుని కనపరిచేటువంటి ప్రజలుగా దేవాది దేవుడు మనందరినీ కూడా ఇటు నిలబెట్టిన విధానమును బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో అడగండి, అందరూ బాగున్నారా? బాగున్నారా? ఎలా ఉందంటే బాగున్నారా అడుగుతున్నారు. ఒక బాగున్నాను మొక్కలు తప్ప మీకు సమాధానం కలుగును గాక. రాకండి. దేవుని కృప మీకు తోడైండును గాక అని చెప్పండి. దేవుని సహాయం మీకు దొరుకును గాక. చెప్తున్నారండి. ఎందుకు చెప్పించారండి ఈ మాటలు? నేను రాత్రి కొన్ని మాటలు చదువుకున్నాం కదా. మనం మంచి మాటలు పలికితే దేవుడు మన జీవితంలో కూడా మంచి కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారు. మంచిది. ఇవాళ చాలా చిన్న కీర్తన ధ్యానించాలనుకుంటున్నాను. ఎక్కువసేపు మిమ్మల్ని బాధపడుతున్నాం. అసలు మీ అందరూ కూడా చలితో వణిగిపోతున్నట్లుగా మీ ముఖాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథము 23వ కీర్తన 34వ వచనం. మొదటి వచనం చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదా? లేమి కలగదు. మంచిది. చదివిన ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మహోన్నతులైన తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారమైన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు కీర్తనలోనూ ఆరాధనలోనూ మీరు మాకు తోడై ఉండి అయ్యా మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు ఇచ్చారు. అయ్యా మా గొప్పతనం అయితే మీ కాదు, కానీ నేను స్తుతించే అర్హత మాకిచ్చినందుకు అయ్యా నీవే గొప్ప దేవుడు అయినావు ప్రభా. మరొకసారి పార్శ్వం చేరడం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యంలో వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరము, మానవీయ ఆలోచన పూర్తిగా మరుగుపరిచి మీ దైవికమైన స్వరం చేత మమ్మల్ని దర్శించి బలపరిచి మాతో మాట్లాడి సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించుకొని స్తుతించి వేడుకుంటున్నాం ఘనమైన మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట మనందరికీ కూడా తెలుసు. అయితే ఎవరు ఈ మాట రాస్తున్నారు, ఎవరు ఈ కీర్తన పాడారు అనే విషయం చూస్తే దావీదే. దావీదు చేసేటువంటి పని ఏంటి అంటే, అతడు ఒక గొర్రెల కాపరి. గొర్రెల కాపరే ఈ మాట చెప్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే విషయాన్ని చెప్తున్నాడు. దానికి స్తోత్రం. ఇక్కడ గొర్రెల కాపరి ఏం పని చేస్తాడు అనే విషయాన్ని కూడా కింద చూస్తే, పచ్చిక గల చోట్లను గొర్రెల కాపరి గొర్రెలను నడిపిస్తూ ఉంటాడు. అంటే గొర్రెలు మంద ఎన్ని ఉంటాయి ఇంచుమించు? ఏమండి, అప్పట్లో దావీదు కాసే టైంలో 1000 వరకు ఉండేవండి. ఎన్ని ఉండేవి? 1000కు పైన ఉన్న ఆశ్చర్యపోకలు. ఈ 1000 గొర్రెలను పచ్చిక గల చోట్ల నడిపించాలంటే, అంటే 1000 ఉన్నటువంటి ఆ గొర్రెలకు కూడా సమృద్ధిగా వాటి కడుపు నిండా ఆహారము తినేటట్లుగా దావీదు చూసుకోవాలి. కొన్ని వాటికి ఆహారం మంచిగా దొరికి, కొన్ని వాటికి మంచిగా ఆహారం దొరకకపోయినా సరే అది సరైనటువంటి కాపరితత్వం కాదు. దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, తన దగ్గర ఉన్న ప్రతి గొర్రె కూడా సమృద్ధిగా ఆహారము తిని బలముగా ఉండాలి అనేటువంటి ఆశతో దావీదు గొర్రెల కాపరి ఉంటూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, అంటే అర్థం ఏంటి? ఆ దినాల్లో ఇలాగా పట్టణాల్లో లేదా రోడ్లు వేసి ఎటువంటి అపాయములు లేని పరిస్థితులు అయితే లేదు. శాంతికరమైన అంటే ప్రశాంతంగా ఆ గొర్రెలన్నీ కూడా ఆహారం తినాలి,
మంచినీళ్ళు తాగాలి. ఏమంటే నదుల్లో, చెరువుల్లో ఆ దినాల్లో మొసళ్ళు ఉండేవి. ఏముంటాయి? ఎప్పుడైనా మీరు చూస్తుంటారు, మొసలి ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉండి వెయిట్ చేస్తాం. ఆహారము అది తీసుకోవడానికి లేదా దాన్ని పట్టుకోవడానికి, వేటాడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ నీళ్లు తాగిన సమయంలోనే జింక కానీ లేదా ఇతర జంతువులు కానీ లేదా ఈ గొర్రెలు కానీ పట్టబడే అవకాశాలు ఉంటాయి. కానీ ఏ ఒక్కదానికి కూడా అపాయము లేకుండా శాంతికరమైనటువంటి జలముల యొద్ద దావీదు నడిపిస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇలాగ ఆలోచన చేస్తే దావీదు ఒక గొర్రెల కాపరిగా చిన్న వయసు నుంచి తన తండ్రి అయినటువంటి మందను మేపుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ, అంత మాత్రమే కాదు, తన తల్లి నేర్పినటువంటి భక్తిని ఆధారము చేసుకుని దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక ఆరాధికుడిగా దావీదు మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. అతడు ఎక్కడ కూడా తర్ఫీదు పొందలా, సంగీతం నేర్చుకోవాలా, వాయిద్యకారుల దగ్గర వాద్యాలు నేర్చుకోలేదు. కానీ అతడు తనకు వచ్చినటువంటి స్వరముతోనే దేవుని గూర్చి పరిశోధించడం మొదలుపెట్టి, అతడు ఉన్నటువంటి అరణ్యములోనే దేవుని యొక్క మహిమను గూర్చి కొనియాడుతున్న పరిస్థితుల్లో అతడు దేవుని యొక్క అభిషేకం చేత నింపబడిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా కాపరి. దావీదు తన మట్టుకు దాన్ని కీర్తన పాడుకుంటూ ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్న అనేకమైన గొర్రెలకు కాపరిని అయితే నా దేవుడు నాకు కాపరై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గొర్రెలను ఎలాంటి విషయంలో దావీదు కష్టపడి ఏదైనా కీడైనా అపాయం వచ్చినా కాపాడడానికి ఎప్పుడు కూడా మెలకువగా ఉంటాడో, నా కాపరి అయినటువంటి నా దేవుడు కూడా అంతకంటే ఎక్కువగానే నా పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు అని చెప్పి పాట రాసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆలోచించుకున్నాడు. ఆ గొర్రెలలో ఒకడిగా దావీదు చేసుకున్నాడు. ప్రపంచం అంతా మనుషులు ఉన్నారు, మనమందరం కూడా ఆయన ప్రజలమే. మనమందరం కూడా ఆయన మేపు గొర్రెలమే. 100వ కీర్తనలు ఈ మాట రాస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ఆయన మేపేటువంటి గొర్రెలంగా ఉన్నాం. ఆ దేవుడు మనందరినీ కూడా అలాగనే పరిపాలన చేస్తూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 34-35 వచనాల్లో ఇలా రాయబడింది. నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకొని 34 చదివారా? అందుకు దావీదుతో ఇట్లా, నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించింది. మీదకు రాగా దాని గడ్డం పట్టుకుని ఏం చేశాడంటే, ఎప్పుడన్నా ఎలుగుబంటిని కానీ సింహాన్ని కానీ చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంత ఉంటుంది? ఎలుగుబంటిని అంత ఉంటుందా? నేను ఎలుగుబంటి పిల్లంత ఉంటాను అంటే ఎలుగుబంటి ఎంత ఉంటుంది? ఎలుగుబంటిలో రకాలు ఉంటాయి. మన భారతదేశంలోని ఎలుగుబంట్లు అన్ని కూడా ఇంత పోతంత ఉంటాయి, మన సంవత్సరంలో అంత ఉంటాయి. అవే ప్రమాదకరం. ఇక్కడ రాయబడినటువంటి ఎలుగుబంటి ఎంత ఉంటుందో తెలుసా? ఎలా లేదన్నా 10 అడుగులు ఈజీగా ఉంటుంది. ఎంత ఉంటుంది? అది లేచి నిలబడితే అంత ఉంటుంది. అది లాగున పంజాతో ఒక మనిషిని కొడితేనంట మనిషి తిరిగి లేవడం కూడా చాలా కష్టం అంటాడు. సింహం తన పంజాతో కొడితే 1 టన్ను బరువుతో కొట్టినట్టు ఉంటుంది అంటాడు. అంటే మనిషి బ్రతుకుతాడా చచ్చిపోతాడా? ఎవరైనా సరే గొర్రెలను కాపాడతారా
తన ప్రాణాన్ని కాపాడుకుంటారా? మీరైతే చెప్పేశారు పోతే పోయినాయి అదో గొర్రెలు, ఏమండి పోతే పోయినాయి అదో గొర్రెలు, ముందు మనం బ్రతికొండాలి కదా అని అనుకుంటా ఉంటాం. దానికి స్తోత్రం కలుగునుగా. అయితే దావీదు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడంటే, ఎలుగుబంటి సింహము మందలోకి వెళ్ళి మందను చెదరగొట్టి అందులో బలహీనమైన దాన్ని లేదా గొర్రె పిల్లను లేకపోతే ఒక గొర్రెను ఎత్తుకుపోయి తీసుకువెళ్ళిపోతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదు పోన్లే మిగతావి బతికున్నాయి కదా అనుకోలా. ఏం చేశాడంట? దాని వెనకాల పరిగెట్టాడంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు? దాని వెనకాల పరిగెట్టి చంపి దాని నోటిలో నుండి ఆ గొర్రెను విడిపించాడంట. అవే పరిస్థితి అసలు ఏ మనుషుడు కూడా తెగించడు. గడిచిన సంవత్సరంలోనో న్యూస్లో చదువుతూ ఉంటే ఆవు దూడలు గేదె దూడలో పెంచుకుని మేపేటువంటి మనుషులు మన దగ్గరలోనే ఒండూరు దగ్గర ప్రాంతంలోనే న్యూస్ ఛానల్లో చెప్తున్నారు, చెట్టు ఎక్కాడంటండి అతను. ఏంట్రా పరిస్థితి అంటే, పూలు వచ్చిందంట రాత్రి, వస్తే తన ప్రాణం కాపాడుకోవడానికి చెట్టు ఎక్కాడంట, దూడని తూపోయిందంట. ఎందుకు చెట్టు ఎక్కాడా లేకపోతే దాంతో పోరాడా? ఏమండి ఎందుకు చెట్టు ఎక్కాడు? ప్రాణం కాపాడుకోవడానికి. అయితే దావీదు చేసిన పని ఏంటంటే దాని వెనకాల పరిగెట్టాడంట. అంటే చెప్పాలంటే దావీదే ఎలుగుబంటిని తరిమాడు, దావీదే సింహాన్ని తరిమాడు. అక్కడ అంటున్నాడు గడ్డము పీకి దాన్ని కొట్టి చంపాడు. కొట్టి చంపే అంత చిన్నవావి ఏమన్నా? ఏమండి మీరు ఎప్పుడన్నా ఎద్దును కానీ ఆవును కానీ గుద్దేరా? అవి ఇక్కడ అడ్డుగా వచ్చి మన దగ్గర పేడలు లేదని చెప్పి కోపం వచ్చి ఎప్పుడన్నా చేతితో ఇలా గుద్దారా? ఒకసారి నేను గుద్దానండి, చేయి పెనికింది. ఆవులు గుద్దితేనే చేయి పెనికితే ఆవుకి 2 రెట్లు ఉంటుందండి దాని సైజు. సింహం సైజు ఎంత? ఆవు ఎంత ఉంటుంది? ఇంచుమించు ఎంత ఉంటుందా? దానికి మించి ఉంటుంది అంటండి సింహం. దానికి గడ్డం పట్టుకున్నాడు అంటండి, వాల్చాడంట. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటారండి? దావీదు ఇంతే ఉండేవాడు ఆ సమయంలో, గొర్రెలు కాసుకునే సమయంలో. అది చాలా చిన్న వయసు. అయితే దేవుని యొక్క బలము చేత ఈ కార్యము జరిగించాడు అని చెప్పి అక్కడ సౌలు ముందు తన సాక్ష్యం పలుకుతున్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక గొర్రెల కాపరిగా ఉన్న దావీదుకే అంత బాధ్యత కలిగి శక్తికి మించిన పోరాటము చేసి ప్రాణానికి తెగించి మందలో ఒక్కటి కూడా చెదిరిపోకూడదు, మందలో ఒక్కటి కూడా తగ్గిపోకూడదు, మందలో ఒక్కటి కూడా మరణించడానికి వీల్లేదు, ఏ క్రూర మృగాలకు అది బానిస లేదా ఆ బలపడానికి వీల్లేదని చెప్పి పోరాడితే మనలను సృజించినటువంటి మన దేవుడు మన కోసం ఇంకెంతగా కాపుదల చేస్తాడో ఆలోచన చేద్దాం. దానికి స్తోత్రం. దావీదు స్థానంలో యేసుక్రీస్తు ప్రభును ఊహించుకునేవాడండి. దావీదు ఒక గొర్రెగా మారేవాడు. ఆ గొర్రెను ఎంతగా దావీదు తన మందను ప్రేమించాడో యేసుక్రీస్తు ప్రభువు కూడా తన మందగా ఉన్నటువంటి ప్రజలను కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. ఏ అపవాది నోటికి చిక్కకుండా, ఏ సాతాను చేతి వలలో చిక్కుబడిపోకుండా, ఒకవేళ చిక్కుబడినా సరే నీ పక్షముగా ఆయనే యుద్ధము చేసి పోరాడి వాడిని ఓడించి మరలా నేను రప్పించుకునే దేవుడు ఆయన. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుదా. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. దేనికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు అలాంటి వారంట.
ఏ కాపరి కూడా తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టరు. ఏ దేవుడు కూడా తన ప్రజల నిమిత్తం రక్తం చిందించరు. రక్తం కోరేవారు తప్ప రక్తం చిందించేవారు ఎవరన్నా ఉంటే చెప్పచ్చు. రక్తం కోరుకుంటారా, రక్తం చిందిస్తారు. ఏమండి? కానీ యేసు ప్రభు వారు చేసింది ఏంటో తెలుసా? రక్తమును చిందించిన దేవుడు. దానికి స్తోత్రం. ఎవరి కోసం? నీకు బదులుగా, నీ స్థానములో, నీ పాపముల కొరకు, నీ అతిక్రమముల కొరకు, నీ శాపముల కొరకు, నీ మీద మోపబడినటువంటి ప్రతి విధమైనటువంటి పాపము క్రియను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు నీ నిమిత్తం, నీ స్థానంలో బలి అర్పణగా అని నిలబడ్డాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మంచి కాపరి. ఆయన ఒక్కడే మనల్ని కాపాడే దేవుడు. ఆయన ఒక్కడే మనల్ని సంరక్షించే దేవుడు. ఆయన మాత్రమే నిన్ను, నన్ను, మన అందరినీ సమృద్ధి గల ప్రాంతములకు నడిపించగలిగిన దేవుడు ఆయన. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం అనుకుంటాం మన వల్ల అవుద్ది. లేదండి, ఆయన కృప చేత మాత్రమే మనం నడిపించగలుగుతాం. ఆయన కృప లేకపోతే మనమేమి కూడా చేయలేము. ఇక్కడ ఇంకా రాస్తూ ఉన్నాడు 27వ వచనంలో చూడండి. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించారో, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఎవరైతే కడగబడ్డారో, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగాను, ప్రభువుగాను, దేవునిగా ఎవరైతే చేసుకున్నారో వారందరూ కూడా ఆయన స్వరం వింటారంటండి. దానికి స్తోత్రం. ఎవరి స్వరం? నా గొర్రెలు నా స్వరం వింటాయన్నాడు. మనందరం కూడా ఆయన స్వరం వినేటువంటి ఆయన గొర్రెలుగా మనం మార్చబడాలి. ఆయన స్వరము తప్ప మరి ఏ స్వరము కూడా నువ్వు వినడానికి వీల్లేదు. ఆయన స్వరము తప్ప మరి ఏ స్వరానికి నువ్వు లోబడడానికి వీల్లేదు. ప్రపంచంలో అనేకమైన స్వరాలు ఉన్నాయి. నిన్ను పాడు చేసే స్వరాలు ఉన్నాయి, నిన్ను నాశనము చేసే స్వరాలు ఉన్నాయి. కానీ నిన్ను రక్షించే స్వరం ఏదైనా ఉంది అంటే అది నీ కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు స్వరం మాత్రమే. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. మనం ఎవరిని వెంబడించాలంటే యేసు ప్రభుని వెంబడించాలి. ఎవరిని? ప్రపంచంలో మనుషులు చాలా మందిని వెంబడిస్తారు. మనకు నచ్చితే వెంబడించేస్తారు. వారి సిద్ధాంతం నచ్చితే మనం వెంబడించేస్తాం. వారు నచ్చితే వారిలా ఉండడానికి ఇష్టపడతా ఉంటాం. వారు నచ్చితే వారిని పొగడం ప్రారంభిస్తాం. వారిని నచ్చితే వారు ఏది చెప్తే అది కరెక్ట్ అయిపోతుంది. వాళ్ళు అవునంటే అవును, కాదంటే కాదు. ఈ లోకంలో మనకు నచ్చినటువంటి స్వరాలు చాలా ఉన్నాయి. కానీ నిన్ను ఎరిగి, నిన్ను ప్రేమించి, నిన్ను పిలిచిన స్వరం ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తు ప్రభు స్వరం మాత్రమే. ప్రస్తుత దినాల్లో దేవుని స్వరము కంటే ఎక్కువగా మనుషుల స్వరానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని స్వరము కంటే కూడా మనుషుల స్వరమునే ఎక్కువగా గణపరిచేవారు ఉన్నారు. నేను అంటాను, ఆ స్వరాలన్నీ ఒక రోజున మూతపడిపోతాయి. కేవలం ఒకే స్వరం వినబడింది ప్రపంచం అంతటి మీదకి కూడా. అదే నజరుడైన యేసుక్రీస్తు ప్రభు స్వరం. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన స్వరం వినగల గొర్రెలు మాత్రమే ఆయన పిలుపుకు లోబడి లేపబడతాయి. అది మృతమైనవైనా సరే, పాతి పెట్టబడినైనా సరే, సముద్రములో లేదా అగ్నిలో ఏ విషయంలో పడిపోయినవైనా సరే ఆయన పిలిచినప్పుడు అవి తిరిగి వస్తాయంటే. లాజరు సమాధిలో పెట్టబడ్డాడు. అప్పటికే 3 దినాలు, 4వ దినాన్ని యేసు ప్రభు వారు వచ్చారు.
వచ్చినప్పుడు ఒకే మాట పలికాడు, లాజరు బయటికి రా. ఈ మాట ఎవరన్నా పలకగలుగుతారా? ఎవరికైనా ఇంత సామర్థ్యత ఉందా? ఎవరికి కూడా లేదు. ఆయన స్వరం ఏంటంటే, మరణమైనా సరే ఏ మనుషుని గట్టిగా బంధించినా మరణం పక్కకి నుంచోవలసిందే. దీనికి స్తోత్రం. ఎందుకంటే మరణానికి కూడా ఆయన దేవుడు. ఎవరండి? మరణము ముళ్ళును విడిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. దేనికి స్తోత్రం కలుగునుగా. అప్పటికైనా మరణపు ముళ్ళు విడిచాడా? మరి మరణం ఎందుకని కొనికింది? మరణం ఎందుకని భయపడింది? లాజరు బయటికి రా అంటే ప్రతిదీ కూడా లాజరుకు పక్కకు తప్పుకున్నాయండి. దానికి స్తోత్రం. మనం సేవిస్తున్న దేవుని బలం ఏంటో తెలుసా? ఆయన ముందు ఏది కూడా నిలబడలేదు. ఆయన ముందు సముద్రమే ఉండలేకపోయింది. ఆయన ముందు గొప్ప గాలే నిలబడలేకపోయింది. ఆ ప్రియ సహోదరులారా, నీవు సేవిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, మనకి కాపరి అయి ఉన్న దేవుడు ఎంత బలమైన వాడంటే మన జీవితాలకు చాలా చాలా ఎక్కువైనటువంటి వాడైన. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు, నేను వాటికి నిత్య జీవమును ఇస్తున్నాను గనుక అవి ఎన్నటినీ కూడా నశించిపోవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరించడు. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క గొర్రెలముగా మందలో చేర్చబడితే, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో కడగబడి రక్షించబడిన వారముగా ఉన్నట్లయితే, ఆయన నీకు నాకు మనందరికీ కూడా నిత్య జీవమును అనుగ్రహిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నిత్య జీవమును అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎవరు కూడా ఆయన చేతిలో నుంచి నేను అపహరించలేరు. ఎవరు కూడా ఆయన చేతిలో నుంచి నేను లాక్కుపోలేరు. ఎవరు కూడా ఆయన చేతిలో నుంచి తీసుకువెళ్ళిపోయి మరలా నేను నాశనంలో పడవేయలేరు. నీవు నీ కాపరి స్వరాన్ని వినాలి. ఎప్పుడైనా చూడండి, దూడ తప్పిపోయినప్పుడు ఎలా వస్తుంది? విన్నారు ఎప్పుడైనా? అది సందులు ఎత్తుక్కుంటే అది మన దగ్గర చాలా కనబడుతూ ఉంటాయి. ఆ తల్లి కూడా దీని స్వరం ఏ చివరి సందులో ఉన్నా సరే వినపడుతుంది. దానికి స్తోత్రం. దేవుని స్వరాన్ని నువ్వు గుర్తుపట్టి తిరిగి రాగలిగితే నీ స్వరాన్ని కూడా ప్రభు వినడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పిలవాలంటే ముందు ఆయన మాట వినాలి కదండి. ప్రభువా ప్రభువా అని నువ్వు పిలవాలంటే పిలిచే అవకాశం నీకు ఇచ్చాడు, పిలిచేటువంటి గొప్ప ధన్యత నీకు ఇచ్చాడు. అయితే నువ్వు పిలవాలంటే ఆయన స్వరం కూడా నువ్వు వినాలి. నా మాట మీరు వినకుండా నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచటం ఎందుకు? అలా పిలిచినంత మాత్రాన నీకు సహాయం దొరకదు. నీకు సహాయం దొరకాలంటే ఒకటే అంటున్నాడు, మీరు నా మాట వినండి, అప్పుడు నేను మీ మాట వింటాను. మీరు నా ఎద్దుకు రండి, నేను మీ ఎద్దుకు వస్తాను. నువ్వు దేవుని మాటకు నీ చెవి ఇవ్వడం ప్రారంభిస్తే నీ స్వరము దేవుని దాకా వెళ్తుంది. అప్పుడు దేవుడు విని ఊరుకునే దేవుడా? దేవుడు విని పట్టించుకోకుండా విడిచిపెట్టే దేవుడా? మనమైనా సరే కొన్ని విని మర్చిపోతాం, గుర్తుండదు. మనకున్న పనుల భారము, మనకున్నటువంటి టెన్షన్లో, మనకున్న పరిస్థితులు మనం విని మర్చిపోతాం. కానీ యేసు ప్రభు వారు నువ్వు చెప్పింది ఏదైనా సరే ఆయన మర్చిపోని దేవుడే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడండి చెప్పండి ఒకసారి. విని మర్చిపోని దేవుడు. అక్కడెక్కడో జన సమూహంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ జన సమూహపు అలజడి కనబడుతుంది. అక్కడ ఒక వ్యక్తి గుడ్డివాడు కూర్చున్నాడు. ఏంటి ఆ గోల ఏంటని చెప్పి అడుగుతుంటే, ఇదిగో నజరేయుడైన యేసు ఇటువైపుగా వస్తున్నాడంట. అంతమందిలో ఏ మాత్రం కూడా ఆయన ఎక్కడున్నాడో తెలియకుండా కనబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ గుడ్డివాడు మౌనంగా ఉండడం మానేసి ఏం చేస్తాడో తెలుసండి? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు పెడుతుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న రే ఆపరా, ఇంత గోల్లో నువ్వు పలికింది, నువ్వు చెప్పింది అని కనబడద్దా?
ఇంతమంది మాట్లాడుతున్న సమూహంలో నువ్వు దావీదు కుమారుడా అని కేకలు పెడుతుంటే నీ స్వరం వినపడతా పిచ్చోడా అని చెప్పి పక్కన వాళ్ళు మోస్తున్నారంట నోరు. ఆగు అని చెప్పి చెప్తుంటే మరి గట్టిగా అన్నారంట. అని ఎక్కడున్నాడో తెలియదు కానీ అక్కడ అంతమంది గొగ్గోలు పెడుతున్నారు, అంతమంది కేకలు పెడుతున్నారు. వారందరి కేకలను తప్పించుకుని ఈ గుడ్డివాడి కేక యేసు ప్రభు చెవిలో పడిందండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆ స్వరం ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువునే గుడ్డివాడి దగ్గర నడిపించింది. అతని హృదయంలో వెళ్ళాలనే ఆశ ఉంది కానీ వెళ్ళలేకపోయాడు. అతనికి ఉన్నటువంటి ధైర్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు గనక ఈ మాట వింటే ఆయన ఖచ్చితంగా నా దగ్గరికి వస్తాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనుషుల్లాగా వినబడితే, ఇప్పుడు మీరు చాలాసార్లు మాట్లాడినప్పుడు నేను ఏదైనా పనులు ఉంటాను, నాకు తెలియదు, పక్కన వాళ్ళు చెప్పి నిన్నే పిలుస్తున్నారంటారు. అవునా, చాలాసార్లు జరిగింది ఈ విషయం. నేను ఏదో పని చేసుకుంటూ ఉంటాను, మీరు మాట్లాడుతున్నాడు, పక్కన వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని నన్ను పిలుస్తున్నారంటారు. అంటే ఒక్క 2-3 అడుగుల దూరంలో ఉన్న మీ స్వరమే నాకు వినబడట్లేదు. కానీ యేసు ప్రభు వారు నీ హృదయంలో ఉన్నటువంటి ఆశ స్వరము కూడా ప్రభు వింటాడండి. దానికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనలను కనిన కాపరి, ఆయన మన భారమును ఎరిగిన కాపరి, ఆయన మన కోసం ప్రాణం పెట్టిన కాపరి, ఆయన మన కొరకు నిత్యము రేయింబవళ్ళు కూడా మానక తన కనుదృష్టి మన మీద నిలిపి ఉన్నటువంటి మంచి కాపరి ఆయన. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందాం. అందులోనే ఎనిమిదో వచనం చదవండి. ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారనే ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ద్వారమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఎందుకు ఈ ద్వారము అంటే నువ్వు ఆ ద్వారంలోకి వస్తేనే రక్షించబడతావు. ఆ ద్వారంలో వచ్చిన తర్వాతే నీ మీద ప్రభువుకు అధికారం ప్రారంభించబడుతుంది. దీనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీవు ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు మాత్రమే నీ పక్షముగా ఆయన కార్యం చేయగలుగుతాడు తప్ప నీవు అధికారం ఇవ్వకుండా, నువ్వు అవకాశం ఇవ్వకుండా, నువ్వు సహాయం కోరుకోకుండా దేవుని ద్వారా నువ్వు కార్యాలు పొందుకోవడం అనేది జరిగే విషయం కాదు. ఏదైనా సరే ప్రభు ఎదుట ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు అని గుర్తెరిగి మన ప్రతి భారమును కూడా మన నోరు తెరిచి మన హృదయపూర్వకముగా విశ్వాసంతో ప్రభుని అడిగితే దేవాది దేవుడు నీ ప్రార్థన లేదా నీ మొర ఆలకించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. మరలా నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షించబడతాడు. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. ఎవరి ద్వారా అండి? యేసు ప్రభు ద్వారా లోపలికి రావాలి. అంటే మనం అందరం బయట ఉన్నామా లోపల ఉన్నామా? మంచిది, బాగానే చెప్పారు. బయట ఉండిపోతాం చాలా మంది. ఎవరి ద్వారా లోపలికి ప్రవేశము? ఆయన ద్వారం అండి. ఇరుకు మార్గం ఎవరు? యేసు ప్రభు వారే. నా ద్వారము అన్నాడా? దీంట్లో ప్రవేశింపకోరిన వాడు ఏం చేయాలి? అంతారా? ఇప్పుడు ఇలా ఉన్నామండి, మన మీద పెద్ద భారం ఉందండి. భారం అంటే మీరు ఏదో అనుకుంటున్నారు, ఆశలు, కోరికలు, ఏమంటే ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఈ ప్లానింగ్, ఆ తర్వాత ఈ రీప్లానింగ్ అని చెప్పేసి ప్లానింగ్లు బరువు వేసుకుని నడుపుతూ ఉంటాం. అప్పుడు ఏమవుద్ది? త్వరగలుగుతామా లోపలికి? మన పూర్వీకులు ఒక సామెత చెప్పారు, తాడు దోడడానికి సందు లేదంట, మెడలో ఏం వేసుకున్నాడంటే
అంటే మనుషులు ఇరుగురుగా మనం వెళ్ళడానికే, మన ట్రైన్ దిగుతుంటే నన్ను దిగనివ్వలా, ముందు వీళ్ళు ఎక్కేస్తున్నారు. ఉంటున్నామన్నా లాస్ట్ ఏరెండ్ పోయా, నాకు ఇంక పిచ్చకోపం వచ్చేసి ఒక్క దోపు దోసుకుంటే వెళ్ళిపోయాడు. వెనకాల ముగ్గురు ఎదురుకి వెళ్ళిపోయాను. 20 మంది ఉన్నారు అక్కడ. ఒక్కసారికి నేను వెనక్కి వెళ్ళాను. 20 సంవత్సరాల వయసుకి వెళ్ళి తోపుడు దారం చేసుకుని గట్టిగా కదలనే అట్లా ఇరుక్కుపోయింది. నేను పక్కన ఉపవాసం ఉన్నాం, ఎక్కడ కదులుతాం. ఆ బలం తెచ్చుకుని తోస్తే వెనకాల ముగ్గురు పడ్డారు. పట్టించుకోవాలి, వాళ్ళ ముందు ఎక్కడికి కావాలి, ట్రైన్ ఎక్కడ వెళ్ళిపోతారు, సీట్లు ఎక్కడ పోతాయని చెప్పి. ఇప్పుడు కొన్నిసార్లు ద్వారంలోంచి వెళ్ళడానికి మన మీద ఉన్నటువంటి అన్నీ కూడా మన లోపలికి వెళ్ళనివ్వండి. రీచ్ చేయలేదా? నిన్ను ఆపేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఒకటొకటిగా నువ్వు తీసి పడేసుకోవాలి. దానికి స్తోత్రం. ద్వారంలోకి వెళ్ళడం ముఖ్యం, కానీ నీకు కావాల్సినవన్నీ నీ మీద భారం వేసుకుని మోసుకుంటూ వెళ్ళలేరు. అందుకే అంటున్నాడు, నా సిలువను ఎత్తుకొని మీరు మోయండి అంటున్నాడు. ఏం మోయాలి? దేవుడు మనకి ఆయన సిలువను మోయమంటున్నాడు. మరలా చెప్తున్నాడు, నా సిలువ భారంగా ఉంటుందా, సులువుగా ఉంటుందా? నువ్వు దేవుని భారం మోయడానికి నువ్వు ఇష్టపడితే అది నీకు చాలా సులువుగా ఉంటుంది. దానికి స్తోత్రం. నీ భారం ఎంత గొప్పది! నా భారం ఎంత తీరేదా? తీరదండి. తీరినట్లుగా కనబడద్దు, కానీ సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ నీ భారంలో ఒక్క ఇసుక రవ్వంత కూడా తీర్చబడ్డ నువ్వు చూడవు. ఎందుకంటే నీ భారము మోసుకుంటూనే నడుస్తూ ఉన్నావు, కానీ నీ భారం ఆయన మీద మొయ్యమని చెప్తున్నాడు, మోపమని చెప్తున్నాడు. నీ భారం అంతా ఎప్పుడైతే ఆయన మీద మోపి ప్రభు భారాన్ని నీ మీద వేసుకుంటావో అప్పుడు నీ భారము తీర్చబడుతుంది. దేవుని భారము కూడా నువ్వు మోయడానికి ఇష్టపడుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనలో చాలా మంది మన సొంత భారాలే మోసుకుంటూ ఉంటాం. అయితే ఒక రోజున ఆయన ద్వారంలోకి నువ్వు వెళ్ళాలంటే నీ బరువు అంతా కూడా ఖచ్చితంగా విడిచిపెట్టాలి. నీ ఆలోచనలన్నీ విడిచిపెట్టాలి. నీకు కలిగి ఉన్న కట్లన్నీ విడిచిపెట్టాలి. మనం అంటాం, నాకు చాలా కట్లు ఉన్నాయండి, అందుకే ముందుకు రాలేకపోతున్నాను. కట్లు తెంపుకోవాలంటే తెంపుకోలేమా? భారాలు తీసుకోవాలంటే తీసుకోలేమా? అవి నీకు ఇష్టంగా ఉన్నాయి కాబట్టి మోస్తున్నావు. అవి నీకు ఇష్టం కాబట్టి మోస్తున్నావు. దేవుడి కంటే ఎక్కువగా నీకు ఇష్టం. దేవుని కంటే ఎక్కువగా వాటికి నువ్వు వాల్యూ ఇస్తున్నావు. కాబట్టి ఆ భారం నీ మీద నువ్వు తీసుకోలేకపోతున్నావు. ప్రభు అంటాడు, ఇవ్వమ్మా నేను చూస్తానన్నా, లేదు నేను మోసుకుంటాను, నాకు వచ్చిలే. ఏమంటావు? నేను మోసుకుంటాడు ఆయన, బలవంతంగా లాక్కోడైనా. నీకు జ్ఞానం రావాలి. ఏంటంటే నేను దేవుని భారం మొయ్యాలని దేవుడు చెప్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మనందరికీ కూడా ఆయన సిలువెత్తుగా నడమంటాడు, కానీ మన సిలువెత్తుకుని నమ్మట్లేదు. నువ్వు ఎప్పుడైతే నీ ప్రయాస, నీ భారం అంతా ప్రభు మీద పెడతావో అవి ఒకటొకటిగా తీర్చబడతాయి. దానికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. చాలా మంది చూడండి, బైబిల్ గ్రంథంలో మత్తయి అని ఒక వ్యక్తి ఉన్నాడు. మత్తయి చేసే ఉద్యోగం ఏంటంటే సుంకరితత్వం చేస్తూ ఉండేవాడు. ఆ దినాల్లో యూదులైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలకి సుంకర్లు అంటే అసలు నచ్చేది కాదండి. ఎందుకంటే వారు చేసే ఉద్యోగమే అలాంటిది. పన్నులు వసూలు చేస్తారు, అంటే ఏ జాలి ఉండదు. వాడు ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా వారు మరలా జప్తి కూడా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు కూడా జప్తి చేసుకుంటారు. వాళ్ళకు ఉన్న వస్తువులు అమ్మి పన్ను కట్టాల్సిన పరిస్థితి. ఈ మత్తయ్య దేవుని పిలుపు రాకముందు సొంకరి పని చేస్తూ ఉండేవాడు. ఈ పరిస్థితిలో అతనికి ఉన్నటువంటి భారం ఏంటంటే అతని ఉద్యోగమే అతని భారం. అతను కలిగి ఉన్న ఉద్యోగమే అతని భారం. అతడు ఇలాంటి జీవితం కొనసాగిస్తున్న ఉండగా తన హృదయంలో నెమ్మది లేని పరిస్థితి. ఏం లేదండి. చాలా మంది గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తారు, కానీ వారి హృదయాల్లో నెమ్మది కనబడతారు. ఆస్తులు ఉంటాయి, నెమ్మది కనబడతారు. ధనం ఉంటుంది, సంతోషం ఉండదు. ఏమంటే చాలా విలువైన స్థానాల్లో ఉంటారు, కానీ నెమ్మది లేని పరిస్థితి వారు అనుభవిస్తూ ఉంటారు. మీరు ఎవరినన్నా కదపండి,
వాళ్ళు చెప్పే బాధలు వాళ్ళకు ఉంటాయి. మీరు అనుకుంటారు వాళ్ళకి ఏంటండి డబ్బు ఉంది చక్కగా బతుకుతారని మీరు అనుకుంటారు. మాకే ఆ డబ్బు ఉంటే మేము కూడా అలాగ ఉంటామండి అని మీరు అనొచ్చు. డబ్బు అన్నిటికీ సమాధానం కాదు. చాలా మంది అంటారు డబ్బు ఉంటేనే జీవితం అండి, డబ్బు ఉంటేనే వాల్యూ అండి. సరే, నీ ధనము నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళగలదా? ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే వంటే సోదెబత్సములో ప్రవేశించుట మేలు. అంతేనా? అది కూడా వద్దంట. చూడంత పరిస్థితి. ధనవంతుడు అంటే అర్థం ఏంటంటే అది కూడా ఒక భారం. నికోదేము అనే అధికారి ఎందుకు తన భారాన్ని తీసుకోలేకపోయాడు? అతడు వాక్యాన్ని అనుసరించి జీవించే వ్యక్తే, చిన్న వయసు నుంచి ఆజ్ఞలన్నింటినీ కూడా పాటిస్తున్న వ్యక్తే, ఒక మంచి ఉద్యోగం ఉంది అంటే అధికారత్వం ఉంది, ధనం ఉంది. అతడు మంచి భక్తి కలిగిన వాడు కాబట్టి యేసు ప్రభు వారు అన్నారు, అవన్నీ బాగా చేస్తావు, అయితే నీకు ఒక కొద్దు ఉంది, నువ్వు కలిగింది అమ్మి వేసి నన్ను వెంబడించు. ఏమన్నాడు? అతడు కలిగింది అమ్మి వేయకపోవడానికి గల కారణం ఏంటంటే అతనికి ఉన్న అధికారత్వం పోతుంది, అతనికి ఉన్న పేరు పోతుంది, అతనికి ఉన్న ఉద్యోగం పోతుంది, అతనికి ఆస్తి అనేది ఉండదు. ఈ 4 మనం అనుకుంటాం పొజిషన్స్ అనుకుంటున్నాం, కానీ ఈ 4 భారాలు. 4 ఏంటి? అర్థం అవుతుందని చెప్తుంది, అర్థం కరెక్ట్గా ఉందా? ఏమండి, ఏమర్థమైంది? అవన్నీ మంచి స్థానాలు అని మీరు అనుకుంటున్నారు, అవన్నీ భారాలు అని వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లా. ఈ భారము లేదా ఈ స్థానాలు నీకు మేలా లేదా మేలు కాకుండా కీడులోకి నడిపిస్తున్నాయి అంటే అవి మేలుగా అయితే లేవండి. ఎందుకంటే సర్వలోకమును సంపాదించుకుని రక్షణ లేకపోతే ఏం లాభం? మన దగ్గర చాలా ఉన్నాయి, కానీ రక్షణ లేకపోతే. అతడు కూడా యూదుడే, నికోదేము అనే అధికారి. అతనికి ఉన్నటువంటి ఆ ఆస్తి లేదా ధనము, ఉద్యోగము, పేరు, ప్రఖ్యాతలు అతనికి వాల్యూ అయినాయి, అదే భారం అయిపోయింది. ఆ భారం విడిచిపెట్టి రావడానికి అతను మనసు రాలేదు. మత్తయి అనేటువంటి వ్యక్తి కూడా మంచి స్థానంలో ఉన్నాడు, జీతం పొందుకుంటాడు. రోమా ప్రభుత్వము అతనికి ఇచ్చినటువంటి ఉద్యోగం అది. కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు, ఎవడో మీద చెయ్యలేడు, కానీ ఎవరో ప్రేమించరు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయిని చూసి నన్ను వెంబడించాను. ఆ మాటతోనే తన మీద ఉన్నటువంటి భారం అంతా కూడా పక్కకు పెట్టేసి యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నేను అంటాను, అని మనందరినీ కూడా పిలుస్తాడు. ఏం చేస్తాడు? అని మనందరినీ కూడా పిలుస్తాడండి. పిలిచినప్పుడు నువ్వు ఏ భారముతో నీ హృదయంలో ఉన్నావో ఆ భారాన్ని పక్కన పెట్టి రావడానికి నువ్వు సిద్ధపడాలి. ఎప్పుడు పిలుస్తాడో తెలీదు, ఏ సమయంలో పిలుస్తాడో తెలీదు. నీ మనసులో నుంచి నీ మీద ఇందాక చెప్తా, చాలా భారాలు మన మీద ఉంటాయి. ఇప్పుడు ఇలా ఫ్రీగా ఉంటాం, కానీ చాలా భారాలు. భారం అంటే ఏం కాదు, నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో అదే నీకు భారం. నా నిమిత్తం తల్లినైనా, తండ్రినైనా, అక్క చెల్లెలనైనా, బిడ్డలైనా వదలాలన్నాడా వదలకూడదు అన్నాడా? ఏం చేద్దాం? ఏదో మా ఆవిడ ఫస్ట్ లో ప్రార్థన చేసుకో చాలు 7 వారాలు అంటే వచ్చాను, ఇప్పుడు వచ్చి అది వదులు ఇది వదులు అంటే ఎలా కుదురుద్ది అని అంతేనా? అని అంతేనా ప్రకాష్ గారు? ఏదో పోలేని వచ్చాం కాబట్టి బాగుంది, కానీ అయ్యోదులు ఎదురంటే ఎలా వదులుతా? వదలకపోతే నువ్వు నాకు పాత్రుడు కాదు. వదలకపోతే అప్పుడు
అప్పుడప్పుడు కొన్ని పట్టుకుంటామండి. జీవితకాలం మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలంలో కొన్ని వస్తామంటే, కానీ ఆమెను వదిలే అన్నప్పుడు వదిలేయాల్సిందే. విడిచిపెట్టు అంటే విడిచిపెట్టాల్సిందే. లేదు నాయన నేను పట్టుకు కూర్చుంటానంటే, సరే పట్టుకు కూర్చో, అక్కడ ఉండిపోతా అంటాడు. వదలాలి కొన్ని. ఎవరు నీకు మేలు చేసేది? మరొకటి, ఆయన వదిలే అన్నాడంటే దానికంటే శ్రేష్టమైనది ఏదో నీ కోసం దాచిపెట్టాలని అర్థం. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును మీరు విడిచిపెట్టుడి అంటున్నాడు. మన మీద ఏదైనా భారం ఉందంటే అది మేలు చేసే భారం అయితే కాదు. మీరు ఆలోచన చేయండి. అది నిన్ను దేవునికి దూరం చేసే భారమే తప్ప దేవునికి దగ్గర చేసే భారం కాదు. ఇంటికి వెళ్ళాక రాసుకోండి, మీకు గుర్తుంటే ఒకవేళ భారములు అని రాసుకుని, లేకపోతే దీవెనలు అని మీరు అనుకున్న పర్లా. ఏది నువ్వు ఇష్టపడుతున్నావో, ఏది నిన్ను దేవునికి దగ్గరగా రానివ్వకుండా ఆటంకపరుస్తున్నాయో రాసుకుని, పైన నీ పేరు పక్కన బ్రాకెట్లో నికోదేమని పేరు రాసుకుంటే ఇవన్నీ నీకు కనబడుతూ ఉంటాయి. మరలా ఏమంటావు? నాకు సిక్కుముళ్ళు ఉన్నాయి, నాకు భారాలు ఉన్నాయి, నాకు బాధ్యతలు ఉన్నాయి. మరి ప్రభువుకి తెలియదు ఏమి? తెలుసా? తెలియదండి. ప్రభువుకి తెలియకుండానే నిన్ను ఆయన కనుగొన్నాడా? నీవు ఒక్కడివే ఆ భారం మోయడానికి ప్రభు ఇష్టపడట్లేదు. అందులో దేవుడు జోక్యం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానా విందులో ద్రాక్షరసం అయిపోయింది. అక్కడికి యేసుక్రీస్తు ప్రభువుతో పాటు శిష్యులు కూడా వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఆయన శిష్యులు కూడా వెళ్ళిన సమయంలో అక్కడ విందు జరుగుతున్న పరిస్థితుల్లో ద్రాక్షరసం అయిపోయిందండి. ద్రాక్షరసం అయిపోవడం అంటే అర్థం ఏంటంటే అవమానము. డానిగడి బర్త్డేకి భోజనాలు అయిపోయినాయి. ఏమైంది పరిస్థితి? పిలవబడిన వారి కంటే ఎక్కువ వచ్చేది. అంచనా వేసింది ఒకటే, ఏమైంది? ఒక నాని తెప్పలు పడ్డాడు, చాలా తెప్పలు పడ్డాడు. నేను మాత్రం కూర్చొని ఫోటోలు దిగాను, కానీ తెప్పలు పప్పలన్నీ ఆయనకే. ఇక్కడ పరిస్థితి లేదండి. ద్రాక్షరసం కావాలి. అప్పటికప్పుడు ద్రాక్షరసం చేయాలంటే చిన్న విషయమా? అప్పట్లాగా ఫోన్లో ఆన్లైన్లో బుక్ చేసేస్తే తెచ్చి ఇచ్చేస్తారా జొమాటో వాడు ఎవడన్నా? అవదండి. ఒకటే ఆధారము. ఆ తల్లి వచ్చింది మరియా, అప్పుడు అడుగుతుంది, ద్రాక్షరసం అయిపోయిందంటే ఏమన్నా చేయవా అంటే, ఇంట్లో ఉన్నాడు ద్రాక్షరసాలు చేస్తున్నాడు, నీటిలో చేయట్టి. తల్లికి బాగా అలవాటు ఉందేంటి? ఏమండి మరియమ్మ గారికి ఏమన్నా ఇలాంటి అట్లా అలవాటు ఉందా? నాన్న ద్రాక్షరసం తాగనుంది, చెయ్యట్టి నాకు ఎవరా అని చెప్పి అడిగింది ఎప్పుడన్నా? ఆయన అద్భుతాలు చేసేవాడని తెలుసు, కానీ ఎవరో చెప్తే చేయడానికి. అర్థమైందండి? అందుకే నా సమయం ఇంకా రాలా, నాతో నీకు ఇబ్బంది అన్నాడు. దీనికి స్తోత్రం. అయితే అక్కడున్న పెండ్లి వారి యొక్క భారము చూసాడు ఆయన, ఇబ్బంది చూసాడు, అవమానం చూసాడు. అక్కడికి వెళ్ళి ముందుగా అన్నాడు, 6 రాతి బాణలలో అంచుల మట్టుకు నీరు నింపండి అన్నాడు. దీనికి స్తోత్రం. అప్పుడు పేతురు గారిని, యోహాన్ గారిని మార్కెట్కి పంపి గ్రేప్స్ కి సంబంధించినటువంటి ఎసెన్స్ ఉంటాయి తీసుకురా అన్నాడండి. చక్కగా ఉన్నారు సిలకల్లా. మార్కెట్కి వెళ్ళి గ్రేప్ ఎసెన్స్ తీసుకురాన్నాడు. బాటిల్ 150 రూపాయలు. డబ్బులు ఉన్నాయి కానీ నీ దగ్గర, వెళ్ళి గ్రేప్ ఎసెన్స్ తీసుకురాను అన్నాడండి. ఏమన్నాడు మరి? అందులో చెయ్యి నుంచి ఇలా 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 తోడాడండి యేసు ప్రభు. అవునంటారా? అవునా? అందులో ఉమ్మేసాడా? పోనీ చిచ్చియా? యేసు ప్రభు ఉమ్ము కూడా పవిత్రమైందేనండి. మరి చిచ్చి అంటే ఏంటి? సరిగ్గా పడుకుని పోతాను. నా తలగడ తీసుకున్నాం, మొత్తం కాళ్ళని ఎత్తుకుతట్టే, లేకపోతే ఇంకా ఊడిపోయి కొద్ది కాలు తీసుకొచ్చి పెట్టింది బలిపేయటానికి. నా తెల్లే మంచం తీసుకురండి, ఇది వచ్చినప్పుడు ఎవరన్నా లక్ష రూపాయలు ఎవరో పైనుంచి దింపినట్టు ఎక్కడికి బయట పడుకుందండి. గడి తెచ్చిన కోసం పడుకుని తర్వాత వెళ్ళడం, నలుగురు మోసుకెళ్దాం.
చక్కగా కూర్చోమ్మా. యవనస్త్రాలు వెళ్ళా ముసలిదానివా? మీ నాన్న బెస్ట్ చక్కగా కూర్చొని వచ్చిందా? అది ఆవిడ బెస్ట్. దానికి స్తోత్రం కలుగును కాక. రాతి బాణల్లో కనీసం ముట్టుకోవాలని ముట్టుకోలేదండి. ఇప్పుడు అక్కడ పనిచేసే పరిచారకులు పిలిచి ఆ నీరు ముంచి అందరికి పోయింది అన్నాడు. వారు తీసుకెళ్లి పోస్తున్నప్పుడు ఆ ద్రాక్షరసంగా మార్చబడింది. దానికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మన దేవుడు మన భారాన్ని ఎరిగినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? పూర్తిగా అప్పగించేయాలి. అక్కడికి వచ్చి సలహాలు ఇచ్చినా సరే వేస్ట్. మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు మనమే సలహాలు ఇస్తాం. యేసయ్యా అలా చేయవా, యేసునామంలో ఎలా చేయాలి, మళ్ళీ ఎలా చేయాలి? నువ్వు మాత్రం నీ భారం తీయక, నువ్వు మాత్రం నీ మీద బరువులు తీసి పక్కన పెట్టక, యేసునామములో ఆజ్ఞాపిస్తూ అని చెప్పారు గట్టిగా. గొంతు నొప్పి తప్ప ఏం ఉండదండి. ముందు నీ భారం తీసి ప్రభువుకి ఇవ్వి అని చెప్పి అడుగుతున్నాడు కదా ఆయన. ఆయన జోక్యం చేసుకోవాలి నీ జీవితంలో. ఆయన అడుగు పెడితేనే అక్కడ కార్యం జరుగుద్ది. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆయనకు ఆలోచన చెప్పొద్దండి, ఆలోచన చెప్పే దేవుడు ఆయన. ఆయనకు నువ్వు ఆలోచన చెప్పడం ఏంటి? నీ పట్ల ఒక గొప్ప కార్యము, గొప్ప తలంపు కలిగిన దేవుడికి నువ్వు ఆలోచన చెప్పి నీ మీద ఉన్న ఆయన ఉద్దేశం నువ్వు పాడు చేసుకుంటున్నావు. ఆయన ఉద్దేశం ఎవరినన్నా పాడు చేస్తుందా? ఆయన ఆలోచన ఎవరినన్నా కీళ్ళలోకి నడిపిస్తుందా? ఆయన ఏదైతే తలంచాడో ఆ తలంపు నీ జీవితాన్ని ఎప్పుడన్నా అవమానంగా నిలబెడుద్దా? అసలు జరిగే పనే కాదు అది. దేనికి స్తోత్రం. నువ్వు ఒట్టిగా నుంచున్నా, నీ దగ్గర ఏమి లేని పరిస్థితుల నుంచున్నా సరే నీకు ఆకాశము నుంచి సహాయం పంపించే దేవుడు ఆయన. దానికి స్తోత్రం కలిగినగా. కరువు కాలంలో ఏలియాను ఎలా పోషించాడు? ఆయన పోషించే విషయంలో ఎక్కడ తగ్గడండి ఆయన. దానికి స్తోత్రం. ఎలా పోషిస్తాడో తెలుసా? ఎప్పుడు కూడా నువ్వు తిననంతగా మేలుగా నీకు పెడతాడు ఆయన. నిన్ను ఆకలి కూడా కొన్నప్పుడు నీ దేవుని బలం మీద నువ్వు ఆధారపడితే, నీ దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడితే, నీ దేవుడు ఎంత బలమైన వాడో నువ్వు తెలుసుకోగలిగితే ఎప్పుడు కూడా నీ కాపరిని విడిచి నా లోకంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అన్నాడు, నా ద్వారా ఎవరైనా నువ్వు లోపలికి వస్తే వారి లోపలికి వచ్చుచు, చదవండి, బయట లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుందురు. దానికి స్తోత్రం కలుగునుగా. నా ప్రియ సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి ద్వారంలోకి మనం ప్రవేశించగలగాలి. నీ భారము, నువ్వు కలిగి ఉన్నటువంటి నీ ఆలోచన తలంపులన్నింటినీ కూడా నువ్వు తీసివేస్తే తప్ప ఆయన ద్వారంలోకి నువ్వు రాలేవు. చాలా మంది సంవత్సరాలు గడిచిపోవడానికి గల కారణం ఏంటంటే ఇంకా దేవునికి లోబడకపోవడం. వెళ్ళిపోతూ ఉంటాయి దినాలు, వెళ్ళిపోతూ ఉంటాయి. 2025 అయిపోయింది అప్పుడే. ఒక పక్క దేవుని చిత్తమో జరగట్లేదు, దేవుని మీద ఆలోచించిన ఆలోచన జరగట్లేదు, నువ్వేదో వద్దరిద్దాం అనుకున్నావు అది కూడా జరగట్లేదు. 3 అయిపోయింది. మరి ఏం సాధించావు 2020 సంవత్సరం? నాది వెనక తిరిగి చూస్తే గాలి మేడలు అండి ఇవన్నీ కూడా. ఏంటి ఇవన్నీ? అదే ప్రభు చేతిలో పెట్టి నువ్వు నిశ్చింతగా ఖాళీగా కూర్చున్నావు. ఖాళీగా అంటే మరి ఎక్కడికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. మీరు ఎలా చెప్పారు అయ్యగారు అని చెప్పి నా మీద కూడా చెప్తారు. అలా కాదు చెప్పింది. ప్రభువుకి భారం అప్పచెప్పు, మనశ్శాంతిగా ఉండి ముందుకు కొనసాగు. నీ జీవితాన్ని నడిపించుకో. నీకు ఏది ఎప్పుడు కావాలో ప్రభు దాన్ని అనుగ్రహించగలిగిన వాడు. దానికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఆఖరు మార్చేసి ముగించుకుందా. యేసెకేలు గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల
మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదనో వాగుల యొద్దనో దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యొద్దనో వాటిని మేపుదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపుదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పరచుదును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనను. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలములందు అవి మేయును. నేనే నా గొర్రెలను పెట్టి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఇంకా కింద చదువుతాం. ఆగుదాం సార్. దేనికి స్తోత్రం. అని ఏం చేస్తారంట? తప్పిపోయిన దాన్ని, తోలివేసిన దాన్ని, గాయపరిచిన దాన్ని కిందకు వచ్చేటప్పటికి అంటే బలము లేని దానిని కూడా బలపరుస్తాడు. దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? మరలా సమకూరుస్తాడండి ఆయన. మరలా పరిస్థితులన్నింటినీ కూడా చక్కపరచడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు. మరలా నీకు బలం ఇవ్వాలన్నా, నీ గాయము కట్టాలన్నా, మరలా నువ్వు లేచి ఆయన వెనకాలే నడవాలన్నా ప్రభువే చెయ్యాలి. దేనికి స్తోత్రం. మరలా కింద చదువుతాం. అయితే ఏమంటున్నాడు? మన భాషలో చెప్పండి. కొవ్వట్టేసిన దాన్ని ఏమన్నా కొవ్వు ఎక్కడ పడుద్ది? కొవ్వు ఎక్కడ పడుతుంది? కొవ్వు పట్టేసిందే అని అంటాం కదా. ఎక్కడ పట్టింది కొవ్వు? కాదు, బుద్ధికి. చెప్పండి. కొవ్వట్టేసినోడు ఎలాగైతే కదలలేడో, బుద్ధికి కొవ్వు పట్టినోడు కూడా ఏమండండి. చెప్పేవులే, వింటారులే. కానీ ఇట్లా ఏం చేస్తారండి? ఏం చేస్తాడు? కొవ్వు పట్టిన దాన్ని లేదా కొవ్వు పట్టేసిన వాళ్ళని కొవ్వు కరగాలంటే ఏం చేయాలి? పని చేయించాలి. ఏం చేయాలి? ఏ పని? ఇప్పుడు దాకా చేయని పని, ఇప్పుడు దాకా చెమట చిందించకుండా అంటే చెమట స్టార్ట్ చేయాలి. అది శిక్ష కాదా? ఎప్పుడైనా సరే పోలీస్ ట్రైనింగ్ కానీ, మిలిటరీ ట్రైనింగ్ కానీ, ఆర్మీ ట్రైనింగ్ కానీ చూస్తే చుక్కలు చూపిస్తారండి. నాకు పగలే చుక్కలు చూపిస్తారు. ఈ పగలే చుక్కల్ని కనబడేలా ప్రభు చేస్తారంట. ఆమెనంటారా? పగలే చుక్కలు ఎవరికి చూపిస్తాడంటే కొవ్వట్టేస్తున్నారు. ఎందుకు? ఆ కొవ్వు అంటే లోపలికి రావు. ఇందాక నుంచి మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన ద్వారము. కొవ్వు పట్టేస్తే రాలేవండి. బుద్ధిలో కొవ్వు పట్టేసి దేవుని మాట వినకుండా నువ్వు తిరుగులాడుతూ ఉంటే లోపలికి రాలేవు. అందుకే ఏం చేస్తారు తెలుసా? శిక్ష అనే ఏ మేత? శిక్ష అనేది మేత. ఇప్పుడు మీకేమో స్వీట్లు ఇష్టం, కొవ్వు కరగాలనుకోండి చేదు కూరలు తినాలి. ఏం తినాలి? నాకు ఎందుకు వచ్చింది ఇది? ఏమంటాం? నాకు ఎందుకు వచ్చింది ఇది? చక్కగా తినే బతికే కొన్ని సంవత్సరాలు కూడా మంచి ఆహారం తినకుండా ఎందుకు వచ్చింది? చెప్పగడ్డి, ఎండిపోయిన అప్పడాలు, చీకిపోయిన చపాతీలు, పచ్చి కూరగాయలు. నాకు ఎందుకు వచ్చింది అనుకుంటూ కూర్చుంటాం. కానీ ఎవరి కోసం అది? అంటే నీ భవిష్యత్తులో గుండె జబ్బు రాకుండా ఉండడానికే, నీ భవిష్యత్తులో నీ లివర్ తీసి పడేయకుండా ఉండడానికే, నీ భవిష్యత్తులో నీకు 2 కిడ్నీలు పాడైపోకుండా ఉండడానికే,
నీ భవిష్యత్తులో నీ బుర్రకాయలో బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడానికే. ఏమండి ఇప్పటి నుంచి ఏం చేయాలంట? శిక్ష అనే మేతతో ప్రభు నిన్ను దేనికో తెలుసా, నిన్ను ఏ విధము చేతనైనా సరే ఆయన రాజ్యములోకి రాకుండా ఆయన ఇష్టపడడు. ఎలాగైనా నేను శిక్షించైనా, బాధ పెట్టైనా, నలగొట్టైనా, విరగొట్టైనా నేను మరలా ఒక మాదిరిగా పెట్టి, ఒక మాట యేసు ప్రభు అన్నారు, మీరు 2 కళ్ళు కలిగి నరకంలో పడవేయబడ్డ కంటే, 2 చేతులు కలిగి నరకంలో పడవేయబడ్డ కంటే, 2 కాళ్ళు కలిగి నరకంలో పడవేయబడ్డ కంటే, దిస్ ఈజ్ జీసస్ రూల్ అండి. ఒక చెయ్యి ఎరక్కొట్టన్నా, ఒక కాలు ఎరక్కొట్టన్నా, ఒక కన్ను పీకేసి అన్నా సరే నేను పరలోక రాజ్యం తీసుకెళ్తాను. షాప్లో కొడదాం సార్. కొంచెం ఎంతగా ఉందే. యేసు ప్రభు రూల్స్ ఎలా ఉంటాయండి? చెప్తాడు 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 ఎప్పుడు లొంగుతావు? ఏదో తీసి పడేస్తే అప్పుడు లొంగుతావు. అప్పటికి లొంగపోతే అందుకే నేను అంటాను, 2 డేస్ ఎందుకు ఇచ్చావు ప్రభా అంటే ఇందుకే అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 కళ్ళు ఎందుకు? 32 పళ్ళు ఉన్నవాడికి బాధ ఉండదు. ఒక్కొక్కటి ఊడిపోయేటప్పటికి బాధ తెలుస్తుంది. అయ్యి బాబాయ్ పళ్ళు లేవు, కక్క మొక్క చూస్తాయేమో, తినబుద్ధి అయితే నవ్వలేము అంటే చిన్నప్పుడు పటపటలాడించావు దుమ్ముల్ని, నాటుకోడి దుమ్ములు నవిలి పిప్పి పిండి చేసి గోధుమ పిండిలా మెత్తగా చేసేసావు. ఇప్పుడు కనీసం కాజం మొక్కను కూడా నవ్వలేకపోతున్నావు. ఏమైంది ఇటు బాబు నీ బతుకో అని అనిపిస్తూ ఉంటుందండి. ఒక్కొక్కటి తీసేయడానికి గల కారణం ఏంటంటే అది ఉంటే నువ్వు లొంగట్లా. ఏమండి అవునా కాదా? అలా బెస్ట్ అంటారా? చెప్పిన వెంటనే మాట్లాడడం బెస్ట్ అంటారా? మారిపోతాం. అంత మంచి వాళ్ళమో వేసిపోయిన తర్వాత మనమే మంచి వాళ్ళం. ఎంత బాగుంటావో మాట సిలక చెప్పినట్టు ఓన్ ఊపుతూ ఉంటావు. మా డాడీకి వెళ్ళాక అబ్రహం గారు అన్నప్పుడు మాట వింటామంటే వింటాను. ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళా మామూలే చెప్పుకో, అప్పుడు అదంతా చెప్పండి చెప్పుకో. ఆయన వచ్చాక మళ్ళీ సైలెంటే. అంటే మనం కూడా వాక్యం విన్నప్పుడు అంటాం. వాక్యం అయిపోయిన తర్వాత ఎవరికి లొంగుతావు? ఎవరికి లొంగాలండి. లొంగపోతే ఎరక్కొడతారండి. చెప్పండి. తండ్రి శిక్షించని కుమారుడు తండ్రికి ఒక రోజు శత్రువు అయిపోతాడంట. మన తండ్రి మనల్ని శిక్షించడం మంచిది. మన తండ్రి మనల్ని కాపాడాలంటే ఆయన శిక్ష వేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు మంచి కాపరిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను సంరక్షించడానికి, నిన్ను పోషించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో మన కొరకు ప్రాణం అర్పించాడు. నా ప్రియ సహోదరులారా, ఆయన మాట విందా. మేత, శిక్ష అనే మేత ఇంకా మన మీదకి రాకుండానే మనల్ని మనం తగ్గించుకుని, మన విధేయత కలిగి, మనం లోబడి ప్రభువును వెంబడించిన వారంగా ఉండగలిగితే దేవుని యొక్క రాజ్యములో ఆయన మేపే గొర్రెలుగా మనం జీవించగలుగుతాం. అట్టి కృపతో దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.